స్థాయి తక్కువగా ఉంటుంది. కాలినడకన రావడం చాలా ఒత్తిడి. ಯಾವುದೇ ತುರ್ತು ಸಂದರ್ಭದಲ್ಲಿ ತಿರುಪತಿಯಲ್ಲಿರುವ ಆಸ್ಪತ್ರೆಯಲ್ಲಿ ಡಯಾಲಿಸಿಸ್ ಸೌಲಭ್ಯ ಲಭ್ಯವಿದೆ. ओम नमो वेंकटेश। मोटे लोगों और हृदय संबंधी स्टेंट प्रक्रिया से जुड़े हुए लोगों को पहाड़ियों पर चढ़ने से बचना चाहिए। पहाड़ियों वल्ली कुमार और तोरंदुकुल्लुमारू केट्लेरम कालिदास ஊரு திருநெல்வேலி. நீங்கள் எங்கிருந்தாலும் கோவிலுக்கு இடையே உள்ள தகவலின் முறையில் வந்து வள்ளிக்குமார் ఓం నమో వెంకటేశాయ. భక్తుల దగ్గర వైపు కాళిదాస్ వల్లికుమార్ और తోరందुकुल्लुमारू केट्लेरम. అప్పారి వారి ఊరు దిగమరు. మీరు శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న ప్రసాద కేంద్రం వద్ద వచ్చి మహేష్ శ్రీనివాస్ ఈ కారణంగా అందరూ పలు సూచనలు తీసుకొని భక్తుల ఆరోగ్య శ్రేయస్సుకి ఈ సూచనలు విధిగా పాటించాలని. లేదన్నా ఉగాది శుభాకాంక్షలు చెప్పండి సార్. ఈరోజు తెలుగు సంవత్సరాది ఉగాది చాలా భక్తి శ్రద్ధలతోటి వేద మంత్రోచ్చారణలతో ఉగాది ఆస్థానం జరిగింది. చాలా కనుల పండంగా ఆలయం మొత్తం కూడా ప్రాకారం చాలా సుందరంగా ఫ్లవర్స్ తోటి, పండ్లతోటి, అరటి ఆకులతోటి, అలానే మామిడి ఆకులతోటి అలంకరించడంతో కొత్త శోభానీయంగా టెంపుల్ వాతావరణం అంతా కూడా కనిపిస్తుంది. మీరందరూ చూస్తున్నారు. ఫ్లవర్స్ తోటి, రకరకాల థాట్స్ తోటి గార్డెన్ డిపార్ట్మెంట్ చాలా అందంగా కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. సో ఇది చాలా సాంప్రదాయంగా వస్తున్నా కానీ ఈరోజు చాలా కొత్త రకంగా చేశారు గార్డెన్ డిపార్ట్మెంట్ వాళ్ళు. అందరికి కూడా ఉగాది సందర్భంగా టీటీడీ శుభాకాంక్షలు తెలియజేస్తుంది. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ప్రాతకాల ఆరాధనలు పూర్తయిన తర్వాత బంగారు వాకిల్లో ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారిని సర్వభూపాల వాహనం పైన వేంచేపు చేసుకొని దక్షిణాభిముఖంగా స్వామివారి సర్వసైన్యాధ్యక్షులైనటువంటి విశ్వక్సేనుడు వారిని వేంచేపు చేసుకొని
విశేష తిరువాభరణాలతో అలంకరణ జరిపి మూలమూర్తికి ఉత్సవమూర్తులకి నూతన పట్టు వస్త్రాలు అలంకరణ చేసి అక్షరారోపణం అనే వైదిక కార్యక్రమం పూర్తయిన తర్వాత బంగారు వాకిల్లో పంచముఖాల కొలువు వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో ప్రత్యేకంగా పంచాంగ శ్రవణం కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. తర్వాత స్థాన బహుమానపూర్వకంగా విశేషమైన హారతులు ఇత్యాది కార్యక్రమాలతోటి ఆస్థానం పూర్తయింది. ఈరోజు ఉగాది సందర్భంగా శ్రీవారి ఆలయంలో అన్ని ఆర్జీ సేవలు రద్దు చేయబడి ఉన్నాయి. రాష్ట్ర ప్రజలందరికీ, దేశ ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది పర్వదినం రోజున స్వామివారికి విశేషంగా లోకక్షేమం కోసం ప్రత్యేకమైన ఆరాధనలు నిర్వహించడం జరిగింది. రాజు, రాష్ట్ర, గ్రామ యాజమాన్య సర్వ భక్తులందరూ కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. స్వామివారి ఉగాది ఆస్థానం సందర్భంగా టీటీడీ ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో సుమారు 4 రకాల సాంప్రదాయ పుష్పాలు అలాగే 12 రకాల నట్ఫ్లవర్స్ని మహాద్వారం గర్భాలయానికి వివిధ ఆకృతులు ఇక్కడ ఇచ్చేసే భక్తులు కనువిందు చేసేందుకు ఏర్పాటు చేస్తాము. వీటితో పాటు స్వామివారి యొక్క వైభవం తెలిపే విధంగా కృతయుగము, త్రేతాయుగం, ద్వాపర యుగంని ముఖ్యమైన కాన్సెప్ట్స్ని భక్తులకు కనువిందు చేసే విధంగా ఈ ఉగాది సందర్భంగా ఏర్పాటు చేస్తాము. ఇవన్నీ కూడా దాతల యొక్క సహకారంతో ఏర్పాటు చేస్తాము. ఓం నమో వెంకటేశ్వర. సార్, వీటన్నిటికీ ఎంత ఖర్చు అయ్యి ఉండొచ్చు? సుమారు అంత టోటల్ టెంపుల్ అంతా అవుట్ సైడ్ కలిపి 40 నుంచి 45 lakhs.